హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ ఇప్పుడిప్పుడే ఫ్లాష్ అప్డేట్ అందించారండి. ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనగా 6 గ్యారంటీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలుసుకుంటారండి. అందరికంటే ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు 6,000 రూపాయలు ప్రభుత్వం అయితే ముఖ్య నిర్ణయం, వీళ్ళందరికీ కూడా రద్దట. అసలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పేసింది. 100 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు దాదాపు ఇక 100 రోజుల కంటే ఎక్కువైంది. లోక్సభ ఎన్నికలు అయితే వచ్చినాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ముఖ్య నిర్ణయం అయితే తీసుకోబోతుందట. సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే రద్దు చేయబోతుంది. గతంలో కాగ్ని పోర్టు ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ సాక్షిగా 5 లక్షల నుంచి దాదాపు 2 లక్షల పైన ఇంకా వీళ్ళందరూ ఆసరా పెన్షన్లు తొలగిస్తామని చెప్పింది. ఎందుకంటే కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా పెట్టారు. సో అందువల్ల వాళ్ళందరికీ కూడా తొలగిస్తామని చెప్తుంది. ఇంకా వీళ్ళందరికీ కూడా రాదు అంటే ఏ రకంగా రాదని అంటే, ప్రభుత్వం అయితే తాజాగా చేయూత పెన్షన్ల కోసం ఎవరైతే అప్లికేషన్ చేసుకొని డేటా ఎంట్రీ అనేది ప్రజాపాలనలో ఇచ్చారో వారికి ప్రభుత్వం అయితే ఈసారి ఈ నెల పెన్షన్లు వారికి అయితే అందవన్నమాట. కీలక నిర్ణయం. ఇక గతంలో 2 నుంచి 5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ప్రభుత్వం తాజాగా మరోసారి వారికి బోగస్ సర్టిఫికేట్లు ఉన్నాయి, అవన్నీ ఏరివేయాలంటే అధికారులు ఇంటింటి సర్వే కోసం మరోసారి చేయాల్సి అయితే పరిస్థితి ఉంది. కానీ గతం నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల వరకు ఆసరా పెన్షన్ తెలంగాణలో తీసుకుంటున్నారు. వారిని అలాగే ఈ నెల నుంచి కంటిన్యూ కూడా చేయాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అడ్డం ఉంది కాబట్టి వాళ్ళకు మాత్రం రద్దు చేయరు. మిగతా కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి కొన్ని ఇబ్బందుల వల్ల ఎవరైతే 2 నెలల నుంచి 3 నెలలు ఈ రకంగా ఆసరా పెన్షన్ తీసుకోరో వాళ్ళకు కూడా తొలగించారు. వారికి మరొక ఆప్షన్ ఇచ్చారు. ఏంటంటే వితిన్ 15 రోజుల్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు భర్త చనిపోయినట్లే భార్యకు 15 రోజుల్లో ఆసరా పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందనమాట. వారు పంచాయత్ సెక్రటరీ తగిన డాక్యుమెంట్లు ఇచ్చి ఆసరా పెన్షన్లు కూడా తీసుకోవచ్చు. ఈ నెల ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఇవ్వాలనేది ఒక సందిగ్ధం ఉంది. ఇప్పటికే దాదాపు మనకు ఇంకా 1-2 రోజుల్లో పెన్షన్ ఇచ్చేటువంటి సమయం కూడా అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 1 నుంచి 15 తారీఖు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 20 తారీఖు ఈ నెల చివరాఖరు నుంచి ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు ఇస్తుంది. కాబట్టి ఇక గత నెల చూసుకున్నట్లయితే ఏ నెలలో ఎంతవరకు మరి ఏ డేట్ ఇచ్చారని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ నెల పెన్షన్లు కూడా మనకు పాత పెన్షన్లు ఇవ్వడానికే సాధ్యమైనంత వరకు 90% మొగ్గు చూపుతున్నారట. 500 లేదంటే 1000 రూపాయలు కలిసి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదనలు కూడా వచ్చాయట. చూడాలి మరి పాత పెన్షన్లు ఇస్తారా కొత్త పెన్షన్లు ఇస్తారా అనేది ప్రభుత్వం నుంచి మనకు 1-2 రోజుల్లో కీలకంగా ప్రభుత్వం అయితే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే తెలియజేయబోతుంది. ఒక జీవో అయితే రిలీజ్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి సమాచారం అయితే అందిస్తుంది. మిత్రులందరూ కూడా గమనించగలరు. సో ఇదండి మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం తాజా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీకు వెంటనే తెలియజేస్తుంటాం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.